నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సంక్రాంతి పండుగ సందర్భంగా సిటీ నుండి ప్రజలందరూ పల్లెబాట పట్టారు. ఇక సంక్రాంతి పండుగ దానికోసం ఆర్టీసీ సిబ్బంది సపరేట్ బస్సులు కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కొన్ని స్పెషల్ బస్సులు కూడా పెట్టడం జరిగింది. ఆ బస్సుల కోసం ప్రయాణికులు కూడా దాదాపు గంటల వారీగా వేచి చూస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. గంట సేపటి నుంచి లేట్ చేస్తున్నా, అసలు బస్సులే లేవు. చాలా ఇబ్బంది అవుతుంది బస్సులకు. మరీ ఇంతగానో 2 months. చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? గంటన్నర అసలు లేనే లేవు, బస్సులే లేవు. బస్సులు ఉంటే సీట్లు ఫుల్ అయిపోతున్నాయి. అసలు జనం నీళ్ళ పడుకుంటా పోతున్నారు. ఆర్టీసీ సిబ్బంది సంక్రాంతి పండుగ కోసం సపరేట్ బస్సులను కూడా స్పెషల్ బస్సులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో డ్రైవర్లు కూడా అంతే ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. సపరేట్ బస్సులు వేసుట్లా మీకు ఎటువంటి ఇబ్బంది? జనాలు ఫుల్ అవుతున్నారు సార్, జనాలు ఫుల్ అవుతున్నారు. టైంకి బస్సులు అందుతలేవు. అక్కడ జనాలు బాగున్నారు. ఈ పండుగ ఉంది కదా, పండుగ చేయబట్టి జనాలు ఎక్కడ అక్కడ వెళ్తారు కదా. వెళ్ళేటప్పుడు అసలు టైం లేట్ అవుతుంది. అట్లా కొద్దిగా లేట్ అవుతుంది. ఎక్కిన దగ్గర ఎంత మంది ఎక్కుతున్నారు? జనాలు ఎంత మంది ఉంటున్నారు మీ బస్సు? ఒక్కో దగ్గర ఇప్పుడు బస్ స్టాండ్ ఉంది, బస్ స్టాండ్ ఫుల్ స్టాండింగ్ అవుతుంది. ఒక్కో దగ్గర ఎక్కిన 10-20 మంది ఎక్కుతున్నారు. ఒక్కో దగ్గర 7-8 మంది ఎక్కుతారు. చిన్న స్టాపులతో మంచిగా ఎక్కుతారు. జనాలు ఫుల్ ఉన్నారు మంది. స్పెషల్ బస్సులు పెట్టినప్పటికీ కూడా ప్రజలతో పాటు డ్రైవర్లు కూడా అంతే ఇబ్బంది అవుతున్నదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. కొన్ని ప్రత్యేక బస్సులు ఆంధ్రాకి వేయడం వల్ల కూడా ఇక్కడ ప్రజలకు కూడా ఇబ్బంది అవుతున్నదని చెప్పేసి, దీనికి ఆర్టీసీ వాళ్ళు కరెక్ట్ ప్లానింగ్ లేదని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నారు. ఇది మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్, రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.